రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సో గైస్, వీడియో చూసారు కదా. పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంది. రాజమండ్రి ఒక బస్సులో ఒక వ్యక్తి పాపని ఎత్తుకున్న ఒక ఆమె, అలాగే ఒక ముసలాయన దగ్గర పాప పడుకుని ఉన్నట్టు కూడా ఒక వీడియోలో ఒక వ్యక్తి కామెంట్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియో ఖచ్చితంగా అధికారులు వారి వద్ద వరకు కూడా వెళ్ళేంత వరకు మనం ప్రయత్నం చేయాలి ఇప్పటివరకు. ఎందుకంటే ఈ కేసులో ఎటువంటి సమాచారం బయటికి రావట్లా, పాప ఆచూకీ అంతు చిక్కట్లా. అందరూ కూడా నిద్రాహారాలు మాని పాపని వెతికే పనిలోనే ఉన్నారు. సుమారు 200 నుంచి 300 వరకు కూడా పోలీస్ బృందాలు, గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా నిద్రాహారాలు మాని పాపని వెతికే పనిలో ఉన్నారు. కానీ ఎటువంటి సమాచారం లేదు. ఇక ఏదైతే ఒక క్లూ దొరికింది అనుకున్నామో ఒక కుక్క రూపంలో, ఆ క్లూ కాస్త కూడా ఇప్పుడు మాయమైపోయింది. ఎందుకంటే ఆ కుక్క నిన్న అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. దానికి పోస్ట్ మార్టం కూడా చేస్తా ఉన్న పరిస్థితి. ఆ రిపోర్ట్స్ వస్తే ఎందుకు చనిపోయింది అనే విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇక రాజమండ్రిలో ఈ పాపని ఒక వ్యక్తి చూశాడు అనే వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియో అసలు ఎవరు తీశారు, వీడియో కామెంట్ చూసిన వ్యక్తి ఎవరు, మరి తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఆ వ్యక్తి కామెంట్ పెట్టిన వ్యక్తి ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరుగుతుంది అనే విషయాల గురించి మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి వారు జూమ్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. సో పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడతాం. మా నమస్తే. నమస్తే సార్. రైట్. సో మీరు పెట్టిన వీడియో ఇప్పుడు బయట వైరల్ అవుతోంది. మీరు ఒక కామెంట్ చూడడం వల్ల ఆ కామెంట్ గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్తే జాహ్నవి చాడ ఏదైనా తెలిసే అవకాశం ఉంటుందని. నిజానికి నేను కూడా అతని గురించి సెర్చ్ చేసే ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. పోలీసులకి నేను ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. ఏం చెప్తారమ్మా దీనికి సంబంధించి? సరే, యాక్చువల్లీ మేము ఆ కామెంట్ చూసిన తర్వాత మాకు ఆ వీడియో మేము పోస్ట్ చేస్తే ఆ వీడియోని బట్టి అధికారులకి ఆ వీడియోని చూడడం వల్ల పాప త్వరగా దొరుకుతుందని ఆశతో పెట్టాను సార్. ఎందుకంటే అందరూ మెసేజ్లు చూడరు కదా సార్. అందులో లైవ్లో వస్తున్న మెసేజ్లు అంటే ఎవరు అంతగా పట్టించుకోరు. ఎందుకంటే పాపని వెతికే ఇదిలోనే ఉన్నారు అధికారులు కానీ, పాప తల్లిదండ్రులు కానీ, ఇంకా మిగిలిన చుట్టుపక్కల ఊరోళ్ళందరూ ఆ ఇదిలో ఉంటారు తప్ప ప్రతి కామెంట్ చదవరు కదా సార్. మేమేంటంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మేము ప్రతిరోజు చూస్తున్నాం అన్ని వీడియోస్. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు అది కళలో పడింది సార్. ఇంకేం చేసామంటే మా సిస్టర్ దగ్గర నుంచి నేను అది రికార్డ్ చేసి మా మదర్ ఎలాగో పోస్ట్ చేయమన్నారు కదా సార్, అందుకే పోస్ట్ చేశాను సార్. ఇది చేయడం వల్ల ఆ పెట్టిన పర్సన్ని ఎంక్వైరీ చేశారనుకో సార్, ఎక్కడి నుంచి ఎక్కడ బస్సు ఆగింది, ఎలా వెళ్ళింది, ఏ బస్సు, మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి సార్. ఆ ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలు చూస్తే పాప త్వరగా దొరుకుతుందని ఒక చిన్న ఆశతో పెట్టాను సార్. దేవుడి దగ్గర పాప త్వరగా దొరికితే చాలు సార్, మాకు అదే హ్యాపీ. రైట్. పోలీస్ అధికారులు ఎవరైనా మీకు కాల్ చేయడం కానీ, మీతో మాట్లాడటం కానీ, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి? మొదట మీరే చేశారు సార్, ఇంకెవ్వరు మాకు కాల్ చేయలేదు సార్. కమెంట్స్ పెట్టారు, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని, వాళ్ళ పాప ఫాదర్కి మేము ఫార్వర్డ్ చేశామండి మీ వీడియో అని, మీరు చాలా హెల్ప్ చేస్తున్నారండి, ఇలాంటి కామెంట్స్ వచ్చాయి సార్. ఎవరు కాల్ చేయలేదు సార్. ఫస్ట్గా మీరే కాల్ చేశారు, మీ ద్వారా మీ పోలీస్ అధికారులకి పంపిస్తామని చెప్పింది మీరే సార్. అంటే ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ పోలీసులకి తెలీదు, ఎవ్వరికీ తెలీదు. చివరగా వాళ్ళ ఇంటి దగ్గర ఫెన్సింగ్ దగ్గర చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అబద్ధం చెప్పాడని పాప తండ్రి, జాహ్నవి తండ్రి ఎవరైతే ఉన్నారో అతనే చెప్పాడు ఈ రోజు. అతను అబద్ధం చెప్పాడని. యాక్చువల్గా అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదు అని, మాటలు సరిగ్గా రావని ఇవన్నీ కూడా చెప్పారు. అతను అబద్ధమే చెప్పాడని చెప్పి తండ్రి చెప్పేశాడు. సో పాపని నిజంగా చివరగా చూసిన వ్యక్తి అనే వ్యక్తి ఎవరు లేరు నిజంగా. సో పోలీసులకు కూడా అంత చిక్కట్లా. సో అంటే ఒకవేళ మీరు పెట్టిన ఏదైతే వీడియో ఉందో ఆ కమెంట్ లో ఉన్న వ్యక్తి జీసస్ సేవ్ మీ అనే ఆ ఐడితో ఉన్న వ్యక్తి నాకు తెలిసి బహుశా చివరగా పాపను చూసిన వ్యక్తి అతనే. సో అతని గురించి కనుక ఎంక్వైరీ చేస్తే పాప ఆచూకీ మీరు అన్నట్టు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. ఆ పర్సన్ కూడా చూసింది ఆ వ్యక్తే కదా సార్. ఎలా ఉంటారు ఏంటి అనేది చెప్పడానికి కూడా మనకి ఆయన ఉపయోగపడతారు సార్. అవును. ఆ వ్యక్తి ఎక్కడ చూశాడు, ఏ బస్సులో చూశాడు, ఏ ఊరు వైపు వెళ్తున్న బస్సులో అతను చూశాడు, ఆ బస్సులో అంటే నార్మల్ ఎక్స్ప్రెస్, నార్మల్ బస్ అయినా, ఆర్టీసీ బస్ అయినా,
సో అంటే కొన్ని బస్సెస్ లో సీసీటీవీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి, ఈ మధ్య సీసీటీవీ కెమెరాలు పెడుతున్నారు. సో దాని ద్వారా కూడా ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అవును సార్, మేము అదే ఉద్దేశంతో పెట్టాం సార్. నేను చూసే ఐడి గురించి చెక్ చేసే ప్రయత్నం చేసా, కానీ దొరకట్లేదు నాకు. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, ఎక్కడ కూడా దొరకలేదు. సో ఇంకా డిఎస్పీ గారికి అయితే ఆల్రెడీ నేను కాల్ చేశాను, ఈరోజు పెద్దాపురం డిఎస్పీ గారికి కాల్ చేశా. అలాగే సిఐ గారు ఎవరైతే ఉన్నారో ఈ కేసుని లీడ్ చేస్తున్న వ్యక్తి చెన్నకేశ్వ, ఆయనకు కూడా కాల్ చేశా. వారికి చాలా ప్రెజర్ ఉంది, నా కాల్ లిఫ్ట్ చేయలేకున్నారు. అండ్ మీ వీడియోని ఫార్వర్డ్ చేస్తున్నారు. అలాగే మా ఛానల్లో చూస్తున్న లైవ్ వ్యూవర్స్ కూడా ఈ వీడియోని ఎక్కువగా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు ఏదైతే పెట్టారో ఆ వీడియో నిజంగా ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తే ఈ జాహ్నవి కేసులో నాకు తెలిసి ప్రథమంగా ఒక పురోగతి వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. సో అంటే వీడియో చూస్తుంది మీరేనా, లేకపోతే మీ ఎవరో మీ సిస్టర్ ఎవరో అని చెప్పేసి అన్నారు నాతో. అవును సార్, యాక్చువల్లీ మా సిస్టర్ చూసింది సార్. ఎందుకంటే నిన్న సాటర్డే అవ్వడం వల్ల మా సిస్టర్ స్కూల్ టీచర్ సార్, తను వచ్చింది పాపని తీసుకొని. అండ్ నేను మా పాపని తీసుకొని వచ్చాను సార్, మా మదర్ ఇంటికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ యూట్యూబ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నాం కదా సార్, వీడియో అప్లోడ్ కోసం చేస్తే మేము ఆల్రెడీ పాప కోసం సెర్చ్ చేస్తున్నాం కాబట్టి మాకు అనుకోకుండా తెలుగు అమ్మాయి లైవ్ అనేది ఒక వచ్చింది సార్ యాప్, అది ఒక ఛానల్. సో మా చెల్లి ఆన్ చేసింది, ఏమైంది ఇంకేమైనా అప్డేట్ వచ్చిందేమో అని. అది లైవ్ ఛానల్ సార్, లైవ్ లోనే మెసేజ్ వచ్చింది. అవును, లైవ్ లో చాట్ మెసేజ్ వస్తాయి. మా చెల్లి నాకు చూపించింది సార్, అక్క చూడు ఇక్కడ వీళ్ళు బస్ లో చూసామని చెప్తున్నారు అంటే. మా మదర్ మేము అనుకున్నాం ఏంటంటే డిస్కస్ చేసుకుంది, పాప తప్పిపోయిన ఫస్ట్ రోజు ఏడ్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఎవరు లేరన్నా తీసుకుని వెళ్ళి ఉండొచ్చు బస్ లో, ఒక ఆవిడను ముసలాయన. లేదు ఎవరు లేరు కాబట్టి అదే అదును తీసుకొని కిడ్నాప్ అన్నా చేయించు, ఏది నిజమో ఏది అబద్ధం తెలియదు కదా సార్. ఆ బస్ లో చూసిన వ్యక్తి కూడా ఆడమో మగతనో తెలియదు సార్. ఆ పర్సన్ కూడా ఏంటంటే పాప ఇలా కిడ్నాప్ అయ్యింది అనేది వాళ్ళకి కూడా తెలుసుండదు ఆ రోజు కాబట్టి, ఫస్ట్ రోజు కాబట్టి. సార్ మనకి ఇప్పుడు 2 రోజులు 3 రోజులు ఇలా దాటుతున్నప్పుడు టీవీలో మీడియాలో ఇలా చూడడం వల్ల ఓ ఆ రోజు చూసింది నేను ఈ పాపనే అని ఆయన మెసేజ్ పెట్టి ఉండొచ్చు సార్. అది నిజమో అబద్ధమో ఆ మెసేజ్ కూడా మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే అది నిజం, ఒకవేళ నిజమైతే మనం అది వదిలేసుకుంటే పాపకు అన్యాయం అయినట్టే కదా సార్. ఒకవేళ ఇది కరెక్ట్ ఉంటే మనకి ఇలా సీసీ కెమెరా ఏ చిన్న క్లూ దొరికినా సరే, అఫ్ కోర్స్ ఒక పెంపుడు కుక్క తిరిగి వచ్చింది, నిజానికి అది ఒక ట్రైనింగ్ ఇచ్చిన డాగ్ కాదు, అది సాధారణంగా పెంచుకునే డాగ్ అది. సో అది తిరిగి వచ్చిన తర్వాత కూడా ఒక క్లూ దొరుకుతుందేమో అని దాంతో కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు. మోగజీవి ఎక్కడుందో తీసుకెళ్లి చూపించండి అంటే చూపించదు నిజంగా, కానీ ట్రై చేశారు. సో అలా ఏ చిన్న ప్రయత్నమైనా చేస్తున్నారు పోలీసులు. మేము ఏమనుకున్నామంటే సార్, మేము కూడా డాగ్స్ బాగా పెంచుతాం సార్, బయట ఉన్న స్ట్రీట్ డాగ్స్ కూడా ఫుడ్ పెడుతుంటారు మా మదర్. సో ఏదైనా డాగ్ తప్పిపోయి వెళ్ళిందే అంటే అది మళ్ళీ సేమ్ ఇంటికి రావడానికి 2-3 రోజులు సమయం పడుతుంది సార్. ఇప్పుడు పాపని తీసుకెళ్లేటప్పుడు ఏమాత్రం అది బస్సు వెనకన్నా ఫాలో అయ్యి ఉండాలి, లేదా ఇంకెవరి దగ్గర ఆ పాపతో పాటు అది వెళ్ళి ఉండాలి. మళ్ళీ తిరిగి అక్కడ నుంచి దాన్ని రిటర్న్ అవ్వడానికి 3 రోజులు సమయం పట్టిందని అనుకున్నాం సార్ మేము. సో అంటే పాపతో పాటు అది కుక్క కూడా ట్రావెల్ చేస్తుంటుంది. అవును సార్, పరిగెడుతుండదు కదా సార్. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పర్సన్ తెలిసిన వాళ్ళ వెనకే పరిగెడతారు సార్, వెహికల్ అయినా కానీ ఏదైనా కానీ. బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ లో కూడా కుక్క పరిగెట్టింది బైక్ వెనకాల. అవును సార్, పాపతో పాటు కుక్క కూడా సో చాలా దూరం ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో తర్వాత అంటే పాప కుక్క ఇద్దరు కూడా వేరు వేరే దారులు సెపరేట్ అయిపోయిన తర్వాత కుక్క మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది అంటారు మీరైతే. సో అలా వెనక్కి తిరిగి రావడానికి కుక్కకి 3 రోజులు టైం పట్టింది. ఎస్, మీరు చెప్తుంది కొంచెం నాకు కూడా కొంచెం అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో పోలీస్ అధికారులు కూడా ఒకసారి దృష్టి పెడితే దీనిపైన ఈ కేసుకి సంబంధించి ఒక అంటే కీలకంగా పురోగతి వచ్చే అవకాశం ఉందేమో అని నాకు అనిపిస్తా ఉంది. అవును సార్, అండ్ విషమే పెట్టక్కర్లేదు సార్, డాగ్ చనిపోయింది కదా సార్, దానికి విషమే పెట్టక్కర్లేదు. ఇప్పుడు అది వెళ్ళిపోయి మళ్ళీ మనల్ని పట్టిస్తుందని కొట్టినా కూడా అవి వెంటనే చచ్చిపోతారు సార్, లాక్కొని అదే చాలా హింసపడి చచ్చిపోతాయి. లాస్ట్ లో బాగా దెబ్బలు తింటాయి సార్ ఏ డాగ్ అయినా. అందులో ఆ డాగ్ చిన్నపిల్లే, అది పెరగడం పొడవుగా పెరిగింది కానీ అది చిన్న డాగే సార్. అంటే పెంచిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, అది చిన్న పిల్లే కాబట్టి దెబ్బలు తట్టుకోలేదు, వెంటనే చచ్చిపోతారు. ఒక 3 రోజులు 1 వీక్ కొన్ని 10 days కి చనిపోతాయి సార్, ఆ దెబ్బలు బాగా తగిలి ఉంటాయి. వచ్చి 4 days అవుతుంది.
ఫుడ్ మానేసింది, దెబ్బలు తిని ఉంటది సార్. ఆ ట్రావెల్ చేయడం ఒకటి, ఒక బెంగ కూడా ఉండదు సార్. పెంచిన వాళ్ళు అంటే చాలా బెంగ పడిపోతాయి డాగ్స్. అనుకున్న ఒక ఆధారం కూడా ఇదైపోయింది. ఇంకా ఈ బస్సు ఎక్కడైతే ట్రావెల్ ఒకవేళ రాజమండ్రి వరకు కూడా సీసీటీవీ ఫుటేజెస్ ని చెక్ చేసిన, ఒకవేళ పాప ఆచూకీతో పాటు కుక్కకు సంబంధించిన ఏమైనా ఒకవేళ తెలిసినా గానీ ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నారో కామెంట్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందని, సో దాని ద్వారా తెలిసే ప్రయత్నం ఉంటుంది. అవును సార్, అవును సార్. సో మొత్తానికి రాజమండ్రి ఒక బస్సులో నేను పాపని చూసానంటూ ఒక వ్యక్తి ఒక లైవ్ వీడియోలో కామెంట్ అయితే పెట్టడం జరిగింది. సో దీన్ని వీళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే పాపకు సంబంధించిన ఈ మిస్సింగ్ కేస్ ఇష్యూలో ఏ క్లూ కూడా లేదు, ఏ ఆధారాలు కూడా దొరకట్లేదు, అంతు చిక్కట్లేదు, ఆచూకీ తెలియట్లేదు. సుమారు 200 మంది పైగా పోలీసులు గాలిస్తున్నా ఎక్కడ కూడా తన ఆచూకీ తెలియట్లేదు. దీంతో ఏ చిన్న క్లూ దొరికినా సరే ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ వీడియోలో ఏదైతే వారు చూసారో ఆ కమెంట్ ని వారు ఒక వీడియో ద్వారా పెట్టే ప్రయత్నం చేశారు. దాని తర్వాత వారు రెడ్ టీవీతో మాట్లాడడానికి ముందుకు వచ్చారు. అమ్మ, ఒక విషయం చెప్పండి. దగ్గరగా 8 రోజులు అయిపోతుంది, తల్లి బిడ్డ ఇద్దరు కూడా వేరే ఉన్నారు. నిజంగా చంటి బిడ్డలు 3 సంవత్సరాల పాప కనీసం ఒక 10-15 నిమిషాలు కూడా తల్లిని విడిచి ఉండలేదు. అలాంటిది 8 రోజులు అయిపోయింది. తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఏం చెప్తారమ్మా దీనికి సంబంధించి? సార్, పాపని ఎవరు తీసుకున్నా, పోనీ నిజంగా కిడ్నాప్ చేసినా ఆ తల్లి బాధ అర్థం చేసుకొని ఆ తల్లికి అప్పచెప్పేయాలని అనుకుంటున్నాను సార్. పోనీ బై మిస్టేక్ గా ఏమన్నా అనుకోకుండా ఎవరు లేని అనాథేమో, లేదంటే తల్లిదండ్రులు ఎవరైనా వదిలేశారని తీసుకున్నామన్నా గానీ, ఆ ఉద్దేశంతో తీసుకున్నా గానీ పాపను వదిలేయాలి సార్. పాపని తల్లికి అప్పచెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. నాకు ఒక 2.5-3 ఇయర్స్ బేబీ ఉంది సార్. సెకండ్ పాపకి 3 ఇయర్స్. సో ఎంత 2 ఉన్నారు కాబట్టి నాకు తెలుసు ఆ తల్లి బాధ. సో ఎవరు తీసుకున్నా కానీ దయచేసి ఆ బిడ్డని తల్లికి అప్పచెప్పేయవలసిందిగా కోరుతున్నాను సార్. వాళ్ళకి చాలా రిక్వెస్ట్ గా కోరుకుంటున్నాను సార్. సో దొరికిన క్లూ ఏదైతే ఉందో ఆ కుక్క కూడా నిన్న ప్రాణాలు విడిచింది. ఈ రోజు దానికి పోస్ట్ మార్టం చేస్తా ఉన్నారు. రిపోర్ట్స్ కూడా ఇంకా బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత అంటే కుక్క మీరు చెప్తున్నట్టు దాడి చేయడం వల్ల అది చనిపోయిందని నాకు మొదటి నుంచి కూడా దానిపైన నాకు అనుమానం ఉంది. ఎందుకంటే కుక్క పాపను తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దాడి చేస్తుంది. సో అలా కుక్క ఎక్కువ దాడికి గురయ్యి పూర్తిగా గాయాల పాలయ్యి తర్వాత వైద్యం సహకరించక 3 రోజుల తర్వాత చనిపోయి ఉంటుందని నాకు కూడా అనిపిస్తుంది. చాలా మంది కూడా కమెంట్స్ అవే పెడతా ఉన్నారు. సో ఫైనల్ గా ఏం చెప్తారమ్మా ఇష్యూకి సంబంధించి, జాహ్నవి కేసుకి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్పాలనుకుంటున్నాం, పాప క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం సార్. ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు కొంచెం దయతలిచి ఆ తల్లికి ఆ బిడ్డను అప్పచెప్పేయాలని కోరుకుంటున్నాం సార్. అండ్ ఇంకొకటి, ఆ మెసేజ్ చేసింది నిజంగా అయితే అక్కడ సీసీ కెమెరా ద్వారానో ఏ విధంగానైనా ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు పోలీసులు కనిపెట్టి ఆ బిడ్డను ఆ తల్లికి అప్పచెప్పేయాలని కోరుకుంటున్నాను సార్. రైట్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఎవరైతే ఆ లైవ్ వీడియోలో కమెంట్ పెట్టారో ఐడి పేరు ద రేట్ ఆఫ్ జీసస్ సేవ్స్ మీ JR5 అనే ఐడి పేరుతో ఒక వ్యక్తి, నేను ఆ పాపని రాజమండ్రి ఒక బస్సులో ఒక ముసలాయన ఒక ఆడ ఆమె ఎత్తుకుని ఉండటం, వాళ్ళ దగ్గర పడుకుని ఉండటం నేను చూశానంటూ కూడా అతను కామెంట్ చేయడం అయితే జరిగింది. మీరు స్క్రీన్ పైన దాన్ని క్లియర్ గా చూడొచ్చు. సో ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో ఆ వ్యక్తే గనక నిజంగా చూస్తుంటే సార్ మీరు వెంటనే రెస్పాండ్ అవ్వండి. వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు చాలా బాధపడుతూ ఉన్న పరిస్థితి. అలాగే పోలీసులు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు వెతుకుతా ఉన్నారు, గాలింపు చర్యలు చేస్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళిన పరిస్థితి. ఆ ఊర్లో ఎవరికి కూడా కంటి మీద నిద్ర లేదు. అసలు లేస్తే చాలు పాపని వెతకడమే వారి పనిగా పెట్టుకున్నారు. ఒకవేళ మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా మీ వల్ల వారికి చాలా ఉపయోగం జరుగుతుంది. పోలీసులు కూడా ఒక ఆధారం లభించినట్టు అవుతుంది. ఒకవేళ మీరు బయటకు వచ్చి సార్ నేను పలానా ప్లేస్ లో చూశాను సార్ అనే విషయాన్ని వారికి చెప్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తారు. ఆ బస్సుకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా తీస్తారు. మొత్తం అన్ని రకాలుగా దర్యాప్తు చేసి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పాప దొరికే అవకాశం కూడా ఉంటుంది.
దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎవరైతే ఆ కమెంట్ పెట్టారో మీరు ఖచ్చితంగా రెస్పాండ్ కాండి. అలాగే మా ఛానల్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, దానికి కాల్ చేయండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ యాంకర్ తేజ అని ఉంటుంది, అందులో అయినా సరే మీరు చూసి మాకు రెస్పాండ్ కావచ్చు. అలాగే నా నెంబర్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లో నా నెంబర్ డైరెక్ట్ గా ఉంటుంది. డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసినా, మీరు ఏమైనా విషయాలు చెప్తే, మీ డీటెయిల్స్ చెప్పినా నేను పోలీసులకు అందజేస్తాను. ఇటు పెద్దాపురం డిఎస్పీ గారు కావచ్చు, అలాగే ఎవరైతే తుని సిఐ ఉన్నారో ఈ కేసును లీడ్ చేస్తున్నటువంటి చెన్న కేశవ్ గారు, వారికి మీ యొక్క వివరాలు అందించి ఈ కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. అంటే పాప దొరకాలి అని చెప్పి. సో దయచేసి మీకు రిక్వెస్ట్ అండి, మీరు మా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీరు మాకు రిప్లై ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే మీకు ఎవరైనా సరే తెలిసినా ఖచ్చితంగా మాకు కాల్ చేయండి. అలాగే ఈ వీడియోని వీలైనంత వరకు కూడా ప్రభుత్వ అధికారుల వద్దకు, ముఖ్యంగా కూటమి గవర్నమెంట్ వరకు కూడా ఈ వీడియో పైన రెస్పాండ్ అయ్యేటట్టు మీరు షేర్ చేయాలి. అలాగే ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారి దగ్గర వరకు కూడా ఈ వీడియో వెళ్ళేంత వరకు మీరు షేర్ చేయాలి. ఎందుకంటే వారికి చాలా ఈజీ, ఐడితో ఆ మెయిల్ ఎవరిది, అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, నెంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా తీయడం చాలా ఈజీ. కాబట్టి ఎవరైనా షేర్ చేసేంత వరకు ఖచ్చితంగా ప్రయత్నించండి. అండ్ అతని గురించి డీటెయిల్స్ తెలిస్తే మమ్మల్ని సంప్రదించండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కైనా వెళ్ళండి, ప్రభుత్వ అధికారులకైనా కంపల్సరీగా చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దగ్గరగా 8 నుంచి 9 రోజులు అవుతుంది. పాప ఆచూకీ ఇప్పటి వరకు తెలియదు. పాప ఎలా ఉందో, ఆహారం తీసుకుంటుందో, కనీసం పాలు తాగుతుందో, ఏంటో ఆమె పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు తిరిగి వచ్చిన కుక్క చూస్తే అసలు ఎవరు ఊహించిన విధంగా జరిగింది. కుక్క ప్రాణాలు విడిచింది. సో ఆ కుక్క మరణించిన తర్వాత చాలా టెన్షన్ గా ఉంది వాతావరణం, అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఇదే టైంలో ఈ కమెంట్ వచ్చింది. సో అందరూ కూడా సహకరించండి, పాప దొరకాలని చెప్పేసి కంపల్సరీగా భగవంతుని ప్రార్థిద్దాం. చాలా మంది చెప్తున్నారు పాప ఖచ్చితంగా ప్రాణాలతో ఉండే అవకాశం ఉంటుందని. ఎస్టీఆర్ఎఫ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, పోలీస్ బృందాలు కావచ్చు, అందరూ కూడా అదే చెప్తున్నారు, పాప ప్రాణాలతోనే ఉంది అండి. సో పాప ప్రాణాలతోనే ఉండాలి, సురక్షితంగా రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో చాలా థ్యాంక్స్ అండి.